పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి అందరికీ తెలుసు. అది ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి దాని ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు పతనం అవుతూ ఉంది. భారత్ పాక్ యుద్ధం తర్వాత, యుద్ధంలో ఓటమి తర్వాత మరింత పతనం అవుతూ ఉన్న పరిస్థితి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థతో కంపేర్ చేసినా కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దానికంటే తక్కువ అంట. ఏంటి వార్తల్లో ఎంతవరకు? అవునండి, అసలు అద్భుతమైన ఇది ఒక వార్త. అసలు ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అదేంటంటే తమిళనాడు మొత్తం జిఎస్డిపి, దాని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత అంటే $348 బిలియన్. కానీ అదే సమయంలో పాకిస్తాన్ జిఎస్డిపి దానికంటే కొంచెం తక్కువ $329 బిలియన్. అంటే తమిళనాడు ఆర్థిక వ్యవస్థ అంత కూడా లేదు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ. చూడండి ఎంత. అదేవిధంగా మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $490 బిలియన్. దాంతో పోలిస్తే ఇది 329 ఉందండి. కానీ 2003లో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటంటే తమిళనాడు మహారాష్ట్ర కలిసి ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ ఉండేది పాకిస్తాన్ ఆర్థిక వ్యాపారంగా. కానీ 2023 తర్వాత పరిస్థితి గత 20 సంవత్సరాలుగా చూస్తే తమిళనాడు మహారాష్ట్ర ఎక్కడ స్థాయికి వెళ్ళిపోయాడంటే, అంటే భారత ఆర్థిక ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, పాకిస్తాన్ ఎంత వేగంగా పతనమవుతుంది ఆర్థికంగా, ఎంత ఫెయిల్డ్ స్టేటో చెప్పొచ్చు అనమాట. తమిళనాడు ఇండస్ట్రియల్ ఫోర్స్ అండి, ఇప్పుడు అద్భుతమైన ఫోర్సు. తమిళనాడు కోయంబత్తూరు, చెన్నై ఏంటంటే ఎలక్ట్రికల్, ఈ టెక్స్టైలు, ఈవీలు, ఐటీలో ఒక అద్భుతమైన ఎకానమీ అక్కడ తయారైపోయింది. మహారాష్ట్ర ఇంకా తిరిగేలేదు. క్యాపిటల్ ఆఫ్ ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, రిచెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా కూడా మహారాష్ట్ర. ఈరోజు పాకిస్తాన్ పతనం అవుతుంటే తమిళనాడు మహారాష్ట్ర ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది అనమాట. ఇంకొక బ్యూటిఫుల్ ఇష్యూ మీ దృష్టికి తీసుకొస్తాను. అదేంటంటే ఒక ముంబై జీడిపి ఈరోజు ఎంత అంటే $310 బిలియన్. ముంబై జీడిపి, కేవలం ముంబై సిటీ. ఇప్పుడు పాకిస్తాన్ జీడిపి చూడండి 329. అంటే ముంబై అంత ఉంది పాకిస్తాన్. ఎందుకు పాకిస్తాన్ ఇలా తయారైంది, ఎందుకు తమిళనాడు మహారాష్ట్ర ఇలా రిచ్ అవుతున్నాయి అనేది సింపుల్ అండి. ఈ పాకిస్తాన్ శత్రుత్వంతో కొట్టుకుంటుంది. ఈ శత్రుత్వంతో భారత్ ఎప్పుడు శత్రుత్వం, మతతత్వం. ఉన్న డబ్బులన్నీ ఆయుధాల మీద, ఉన్న డబ్బులు ఎందుకో యుద్ధాలు చేయడానికి 5 యుద్ధాలు చేసింది ఇప్పుడు భారతదేశంతో. ప్రాక్సీ వారు, టెర్రరిస్టులకి అమ్మడం. టెర్రరిస్ట్ ఆఫీస్ అయితే ఫ్యామిలీలు పోతే ఒకటి కోటి, వాడు మదర్సాని వీటిని నిర్మిస్తానంటుంది. మళ్ళీ టెర్రరిస్ట్ క్యాంప్ని నిర్మిస్తుంది. అదే పని దానికి. ఆయుధాలు కొనడం, ఆయుధాలు ఫెయిల్డ్ ఆయుధాలు. కానీ తమిళనాడు మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాం. ఆయుధాలు కొనం కదా ఇది. సో అదంతా శత్రుత్వంతో, అందుకనే శత్రుత్వం ఉండకూడదు, ఒక మనిషిలో నిలుపుకోకూడదు అంటారు శ్రీకృష్ణుడు. శత్రుత్వంతో చచ్చిపోతాం అనమాట. సో పాకిస్తాన్ అది పరిస్థితి పతనం అయిపోయింది. అది ఒక ఫీల్డ్ స్టేట్ అనడానికి ఉదాహరణ. అంటే ముంబై అంత లేదు, తమిళనాడు కంటే తక్కువ. ఇది భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, పాకిస్తాన్ ఎంత వేగంగా పతనం అవుతుందో చెప్పే ఒక ప్రబల ఉదాహరణ అండి ఇది.